పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో రాజకీయాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. బిలియనియర్ టెక్సా అధినేత ఎలన్ మస్క్ చెప్పినట్టుగానే కొత్త పార్టీ పెట్టారు. అమెరికా పార్టీ వ్యవస్థలో ఇదో కీలక పరిణామం. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో విభేదాలు. ట్రంప్ తీసుకొచ్చిన వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ కు వ్యతిరేకించిన ఎలన్ మస్క్ ట్రంప్ ఆ బిల్లు చట్టం చేస్తే కొత్త పార్టీ పెడతానని గతంలో సవాల్ కూడా విసిరారు. వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్లు అమెరికా చట్టసభలో ఆమోదం పొంది ట్రంప్ సంతకంతో చట్టంగా మారింది. దీంతో మస్క్ ముందు అనుకున్నట్లుగానే తన కొత్త పార్టీ అమెరికన్ పార్టీని స్థాపించారు. ఈ మేరకు ఎలన్ మస్క్ తన ఎక్స్ ఖాతాలో కొత్త పార్టీ అయిన ది అమెరికన్ పార్టీ స్థాపనకు సంబంధించిన విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. కొద్ది రోజుల క్రితం నిర్వహించిన ఈ పోల్లో మస్క్ కొత్త రాజకీయ పార్టీ పెడతాను, మద్దతు ఇవ్వండి అని అమెరికన్ ప్రజలకు చేసిన విజ్ఞప్తికి భారీగా స్పందన వచ్చింది. ఈ పోల్లో 80% అమెరికన్ ప్రజలు ఎలన్ మస్క్ కొత్త పార్టీ పెట్టాలని, పార్టీ పేరును ది అమెరికన్ పార్టీ అని పేరు పెట్టాలని కూడా సూచించారు. ప్రజల ఇష్టం మేరకే తన పార్టీ పేరును ది అమెరికన్ పార్టీ అని నామకరణం కూడా చేశారు. అమెరికాలో ప్రస్తుతం ఉన్న ద్విపార్టీ వ్యవస్థను విమర్శించిన ఎలన్ మస్క్ స్వేచ్ఛ పునరుద్ధరణ, ప్రభుత్వ వ్యర్థాలను పరిష్కరించడం కోసం మూడో పార్టీ ది అమెరికన్ పార్టీని స్థాపిస్తున్నానని ఎలన్ మస్క్ సోషల్ మీడియాలో పోస్టులో పేర్కొన్నారు. అంతకుముందు జూలై 4న యుఎస్ స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మస్క్ ఒక పోల్ను పోస్ట్ చేశారు. మీరు రెండు పార్టీల వ్యవస్థ నుండి స్వాతంత్రం కోరుకుంటున్నారా, మనం కొత్త అమెరికా పార్టీని సృష్టించాలా అని పోల్ ఫలితాల్లో 65.4% మంది అవునని, 34.6% మంది లేదు అని ఓటింగ్ చేశారు. ఈ చర్య ఎలన్ మస్క్ ట్రంప్ పరిపాలన నుండి వైదొలిగిన తర్వాత, డోజ్ నుండి నిష్క్రమించిన తర్వాత జరిగింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో బహిరంగంగా విభేదించిన తర్వాత ఆ వరల్డ్ బిలియనియర్ కొత్త రాజకీయ పార్టీని పెడతానని చాలాసార్లు హింట్ ఇచ్చారు. తాజాగా ఆచరణలో పెట్టాడు ఎలన్ మస్క్.